వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతువు ఎటువంటి సందర్భాల్లో ఆకస్మికమైనటువంటి రాజయోగాలను ఇస్తాడు, కేతు యొక్క తత్వం ఏంటి, కేతువు ఎక్కువ పాప ఫలితాలను ఇస్తాడా లేదా అశుభ ఫలితాలను ఇస్తాడా, సఫరింగ్ పెయిన్ అనేది ఇస్తాడా, లేక రాజయోగ ఫలితాలు, అదృష్టవంతమైన ఫలితాలు, ఆనందాన్ని కలిగించేటువంటి ఫలితాలు ఇస్తాడా, ఏ విధంగా కేతువును అర్థం చేసుకోవాలి, ఏ స్థానంలో కేతు ఉంటే ఎటువంటి రిజల్ట్స్ని జాతకుడు అనుభవిస్తాడు, అటువంటి కేతు యొక్క మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే ఇటువంటి విషయాలు డిస్కస్ చేద్దాము. అందులో భాగంగా ఏ అంతర్దశల్లో కేతు ఎటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు, సాధారణంగా ఏ గ్రహం యొక్క అంతర్దశలో కేతు యొక్క మహాదశలో రిజల్ట్స్ అనేవి స్వభావం ఎలా ఉంటుంది, ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది ప్రధానంగా చర్చించుకుందాము. రాహుకేతువులు రెండు కూడా ఛాయాగ్రహాలు. అయితే రాహుకు కేతువుకు కూడా స్వభావంలో చాలా తేడా ఉంటుంది. రాహు మెటీరియలిస్టిక్ ప్లానెట్, కేతు స్పిరిచువల్ ప్లానెట్. అంటే రాహు ఎక్కువగా సమాజంలో హోదా, డబ్బులు, లగ్జరీస్, పేరు ప్రఖ్యాతులు ఇవి కావాలి అని కోరుకునేటువంటి ఒక ప్లానెట్ రాహు. అయితే కేతువు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, తత్వచింతన, ఫిలసాఫికల్ అవుట్లుక్, స్పిరిచువల్ నాలెడ్జ్, ఒంటరితనము, సాక్రిఫైస్ అంటే త్యాగం చేసేటువంటి ఒక స్వభావము, తను ఒక్కడు ఒక చోట ఉండి ఎక్కువగా ఆలోచించడము లేదా బుక్స్ చదవడం కావచ్చు, జ్ఞానాన్ని సంపాదించుకోవడం కావచ్చు, ఇటువంటి వాటిని ఎక్కువగా తెలియజేసే ప్లానెట్ కేతు. కేతువుకి ఇవి చాలా కంఫర్టబుల్గా ఉండేటువంటి పనులు, కేతువుకి ఇష్టమైనటువంటి పనులు ఇటువంటి ఒక జ్ఞానాన్వేషణ కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు, ఇవి కేతు యొక్క సహజమైనటువంటి లక్షణాలు తెలియజేసేటువంటి కొన్ని మనకి అలవాట్లు కావచ్చు, లక్షణాలు కావచ్చు. ఇక కేతువు యొక్క మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే 7 సంవత్సరాలు కేతు మహాదశ ఉంటుంది. కేతు మహాదశ రన్ అవుతున్నట్టయితే కేతు ఎక్కువ సఫరింగ్ అండ్ పెయిన్ అంటే ఎక్కువగా కష్టాలు, బాధలు ఇస్తాడా లేక రాజయోగాలను ఇస్తాడా అని ఎలా తెలుసుకోవాలి అని కనుక చూసినట్టయితే కేతు ఏ స్థానంలో ఉన్నాడు అనేది ప్రధానము. కేతువు కావచ్చు, రాహు కావచ్చు, ఏ ప్లానెట్ అయినా సరే, ఏ ఇంట్లో ఉండైనా సరే యోగవంతమైన ఫలితాలు ఇవ్వచ్చు. అయితే ఒక జనరల్ రూల్గా పాపగ్రహాలు 3, 6, 11 హౌసెస్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇవి ఉపచయ స్థానాలు. 10 కూడా ఉపచయ స్థానం, అయితే 10 కేంద్రం కూడా అవుతుంది. కాబట్టి దీన్ని కొంచెం స్పెషల్గా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా 3, 6, 11 ఈ హౌసెస్లో కేతువు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే రాహులాగే కేతువు కూడా కోణస్థానంలో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే కేతు యొక్క రిజల్ట్స్, లక్షణాలు, ఫలితాలు మెటీరియలిస్టిక్గాను ఉంటాయి, స్పిరిచువల్గాను ఉంటాయి. మెటీరియలిస్టిక్గా తీసుకుంటే ఒక వ్యక్తికి ఆ కేతువు దశ స్టార్ట్ అయినప్పుడు ఊహించినటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు కావచ్చు, పదవి కావచ్చు రావడము, చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, లైమ్ లైట్లోకి రావడము, ఒక్కసారిగా ఫేమస్ అవ్వడము, ఇవన్నీ కూడా కేతువు ఇస్తాడు. అన్ని గ్రహాల్లోకి చాలా పవర్ఫుల్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. కేతువు యొక్క మహాదశ 7 సంవత్సరాలైనా కానీ ఇచ్చేటువంటి రిజల్ట్స్ మాత్రం చాలా ఫాస్ట్గా, చాలా పీక్లో ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. అయితే కేతువు ఇందాక చెప్పుకున్నట్టుగా 3, 6, 11 హౌసెస్లో సాధారణంగా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. 5th హౌస్, 9th హౌస్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కేతువు. అయితే కేతువు దగ్గర ప్రత్యేకత ఏంటంటే రాహులాగే ఛాయాగ్రహం కాబట్టి తను ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంటి అధిపతి కనుక యోగంలో ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని కేతు తన మహాదశలో కూడా ఇస్తాడు. ఉదాహరణకి కేతు శని ఇంట్లో ఉండి శని కనుక మంచి యోగంలో ఉన్నట్టయితే, లేదా కేతు శుక్రుడి ఇంట్లో ఉండి శుక్రుడు యోగంలో ఉన్నట్టయితే కేతు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాడు తన యొక్క మహాదశలో. కేతు ఎప్పుడూ కూడా తన ఆ జాతకుడి యొక్క పూర్వపుణ్యం స్టాక్ ఏదైతే ఉందో, లేదా పూర్వజన్మలో ఉన్నటువంటి పాప ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్గా చెప్పబడతాడు కేతువు. అయితే కేతువు కనుక రిజల్ట్స్ ఇస్తున్నట్టయితే ఆ దశలో ఎన్నో విషయాల్ని జాతకుడు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అది యోగ ఫలితం కావచ్చు, లేదా కష్టాలు కావచ్చు, ఏది ఇచ్చినా కానీ కేతువు నేర్పిస్తాడు జాతకుడికి జీవితం పట్ల ఎన్నో సత్యాలని, జీవితం పట్ల అవగాహనని ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. కేతు మహాదశ రన్ అవుతున్నట్టయితే ఉదాహరణకి
అతనికి మంచి రాజయోగాన్ని కనుక ఇస్తున్నట్టయితే ఆ ప్రాసెస్లో, ఆ రాజయోగాన్ని అనుభవించే ప్రాసెస్లో కేతు ఎన్నో కొత్త విషయాలు జాతకుడికి నేర్పిస్తాడు. జీవితం పట్ల ఒక అవగాహన పెంచడము, మనుషుల పట్ల ఆ వ్యక్తికి ఉన్నటువంటి దృక్పథాన్ని ఇంకా బాగా ఉన్నతంగా తీర్చిదిద్దడము, ఇటువంటివన్నీ కేతువు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ కేతు కనుక లగ్నంలో ఉన్నట్టయితే ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా చాలా విషయాల గురించి ఆలోచిస్తూ ఉండడము, చాలా తెలివైన వ్యక్తిగా ఉండడము, ప్రతి సున్నితమైన విషయాన్ని కూడా గమనించి ఆ లోతుల దాకా వెళ్ళి ఆలోచించి అన్వేషణ చేయడము, ఇటువంటి ఒక మైండ్ సెట్ అనేది ఈ కేతువు ఉంటుంది. చాలా ఫాస్ట్గా ఆలోచించగలగడము, చాలా డీప్గా ఆలోచించగలగడము, ఇవన్నీ కేతువు ఇచ్చేటువంటి ఫలితాలు. కాబట్టి లగ్నంలో ఉన్న కేతువు కనుక తన మహాదశలో ఉన్నట్టయితే, ఆ జాతకుడు కేతు మహాదశ రన్ అవుతున్నట్టయితే, లగ్నాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు తప్పకుండా అతనికి ఆ లగ్నాధిపతి ఒకవేళ యోగవంతమైన రిజల్ట్స్ ఇచ్చేటట్టయితే ఆ రిజల్ట్స్ని కేతు అందిస్తాడు ఆ జాతకుడికి. ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉండడము, చాలా విషయాల పట్ల పరిశోధన చేస్తూ ఉండడము, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉండడము, ఇవన్నీ కేతువు తన యొక్క మహాదశలో అందిస్తాడు. ఏ ఇంట్లో కేతువు ఉన్నా కేతువు పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడా అని చూసుకోవడము చాలా చాలా ముఖ్యమైన విషయము. అయితే పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడా అని ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని ప్రిన్సిపల్స్ మనం కనుక అర్థం చేసుకున్నట్టయితే ఎవరికి వాళ్ళు కొంతవరకు ఒక అవగాహన తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి కేతు ఏ ఇంట్లో ఉన్నా కానీ కేతువును కనుక గురువు తన 5th ఆస్పెక్ట్తో 9th ఆస్పెక్ట్తో అంటే పంచమ దృష్టితో భాగ్య దృష్టితో కనుక చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా కేతువు పాజిటివ్గా రిజల్ట్స్ ఇస్తాడు. అయితే కేతువుకు ఆపోజిట్లో కూడా ఉండి గురువు తన దృష్టిని కేతు మీద చూపిస్తాడు, అది కూడా గురువు ఆస్పెక్టే. అలా కాకుండా కేతువుతో గురువు కలిసి ఉండొచ్చు. అయితే వీటన్నిటికంటే కూడా 5th ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్తో గురువు కేతువును చూడడం అనేది చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా 7th హౌస్లో అంటే కేతువుకి 7th హౌస్లో కనుక గురువు ఉన్నట్టయితే రాహుతో కలిసి ఉంటాడు కాబట్టి అక్కడ రాహు యొక్క ఇంపాక్ట్ గురువు మీద కేతు మీద ఉంటుంది. అది కొంతవరకు గురువు యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా గురువు కేతుతో కలిసి ఉన్నప్పుడు కూడా పంచమ దృష్టితో భాగ్య దృష్టితో ఇచ్చేటువంటి పాజిటివిటీని కలిసి ఉన్నప్పుడు ఇవ్వలేకపోవచ్చు. ఏదేమైనా కానీ కేతువు గురువుతో చాలా మంచి రిలేషన్ కలిగి ఉంటాడు. గురువు యొక్క దృష్టి కేతువు మీద ఉండడం అనేది కేతువుకి చాలా పాజిటివిటీని పెంచేటువంటి ఒక ఆస్పెక్ట్. ఈ విధంగా మొట్టమొదటి గురువు యొక్క దృష్టి ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే కేతు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి కనుక యోగకారకుడు అయినట్టయితే లేదా జైమిని ప్రకారము యోగదా ప్లానెట్ కనుక అయినట్టయితే తప్పకుండా కేతు మహాదశలో జాతకుడు ఉత్తమమైనటువంటి ఫలితాల్ని అనుభవిస్తాడు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా రాజయోగ ఫలితాల్ని మెటీరియలిస్టిక్గా కూడా అందజేస్తాడు కేతువు. అయితే కేతు అంటే సాధారణంగా ఎక్కువగా ఆధ్యాత్మిక ఫలితాలు మాత్రమే ఇస్తాడు, స్పిరిచువాలిటీకి మాత్రమే మంచిది, బంధాలని తెంచుతాడు, జీవితంలో కష్టాలు ఇచ్చి వైరాగ్యాన్ని పెంచుతాడు అన్నట్టు ఒక భావన ఉంది. అయితే అది అన్ని సందర్భాల్లో నిజం కాదు. ఒకవేళ అలా చేసినప్పటికీ కూడా ఆ వైరాగ్యం వల్ల జాతకుడు ఇంకా ఆనందాన్ని పొంది ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కేతు హెల్ప్ చేస్తాడు. సాధారణ ఒక పీఠాధిపతి కావచ్చు, ఆ స్థాయిలో వ్యక్తులకి కేతువు 12 ఉండి చాలా మేలుని కలుగజేస్తాడు ఈ ఆధ్యాత్మిక రంగంలో. కాబట్టి కేతు ఒకవేళ సఫరింగ్ ఇచ్చినా కానీ అది ఆ జాతకుడి యొక్క అభ్యున్నతి కోసమే అయి ఉంటుంది. ఏదో ఒక పాఠం అనేది కేతు నేర్పించి తీరుతాడు తన యొక్క కష్టాల ద్వారా జాతకుడికి. అతనికి ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ భోగాల పట్ల విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఉన్నట్టయితే దాన్ని దూరం చేసి వాస్తవం ఏంటి అని తెలియజేసే ప్రయత్నం చేస్తాడు కేతువు జాతకుడికి, ఒకవేళ కష్టాలు కనుక ఇస్తున్నట్టయితే. ఆ విధంగా జాతకుడికి జీవితంలో సత్యం పట్ల ఒక అవగాహన కలగడము, జీవితం అంటే ఏంటి, కేవలం సుఖభోగాలే కాదు, జీవితం అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి అనేటువంటి ఒక అవగాహన కలిగించడంలో కేతు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. కాబట్టి కేతు మహాదశ రన్ అవుతుందంటే ప్రతివాడు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము, ఈ కేతువు ఈ 7 సంవత్సరాల్లో ఆ జాతకుడికి ఎన్నో విషయాల్ని నేర్పించబోతున్నాడు, అది తన మంచికే అనేటువంటిది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 3rd హౌస్లో కేతు ఉన్నట్టయితే వారు స్వయం కృషితో పైకి ఎదగడానికి, తన భావాల్ని అందరితో పంచుకోవడం ద్వారా
వెలుగులోకి రావడానికి, ఈ కమ్యూనికేషన్స్ ద్వారా పాపులర్ అవ్వడానికి వీటికి చాలా బాగా సహాయం చేస్తాడు. అలాగే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇటువంటి వాటికి సంకేతము కేతువు. ఈ ఇండస్ట్రీలో కూడా షైన్ అవ్వడానికి కేతు థర్డ్ హౌస్ ప్లేస్మెంట్ చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి అటువంటి వారు సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించడం కావచ్చు, చిన్నగా స్టార్ట్ చేసి చాలా పెద్ద కంపెనీగా ఎదగడము, ఇటువంటి అవకాశాలను కేతు ఇస్తాడు. అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్స్, బిజినెస్ ట్రిప్స్కి ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్ చేస్తూ ఉండడము, ఇవన్నీ థర్డ్ హౌస్లో ఉండి కేతువు అందజేస్తాడు జాతకుడికి. 6th హౌస్లో ఉన్న కేతువు కాంపిటీషన్ హౌస్ ఎప్పుడైతే ఉంటాడో ప్రత్యర్థుల మీద విజయము, శత్రువుల మీద విజయము, ఏ రంగంలో ఉన్నా కానీ తనదే పైచేయి ఉండాలి అటువంటి ఒక పోరాట పటిమని ఇస్తాడు కేతు 6th హౌస్లో ఉండి. ఒకవేళ డిసీజెస్ అంటే ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా, రోగాలు ఉన్నా కానీ వాటిని బయటికి తీసుకొచ్చి, అంతవరకు కూడా డయాగ్నోస్ కాకుండా లోపలే ఉన్నటువంటి డిసీజెస్ని పైకి తీసుకొచ్చి క్యూర్ చేసేటువంటి ప్లానెట్ కేతు 6th ఉన్నప్పుడు లాంగ్ రన్నింగ్ డిసీజెస్ క్యూర్ అవుతాయి. అంటే ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్నటువంటి జబ్బులు కావచ్చు, లేదా అంతవరకు బయటపడకుండా లోపలే ఉన్నటువంటి జబ్బులు కావచ్చు, మెల్లగా ఏదైనా మెడికల్ టెస్ట్లో బయటపడి దాన్ని క్యూర్ చేయడము, ఇవన్నీ కూడా కేతువు 6 ఉండే జాతకుడికి అటువంటి మేలుని కలుగజేస్తాడు. ఇక 11th హౌస్లో కేతువు విజయము, లాభము, తను ఏ పని చేస్తున్నాడో అందులో సాటిస్ఫాక్షన్, ఏ బిజినెస్లో ఉన్నాడో అందులో సాటిస్ఫాక్షన్, ఏ జాబ్లో ఉన్నాడో అందులో సాటిస్ఫాక్షన్, ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్ 11th హౌస్లో కేతు. అదే కేతు నెగిటివ్గా కనుకున్నట్టయితే వితండవాదం చేస్తూ ఉండడము, ఏ ఒక్క పాయింట్ మీద కూడా స్థిరంగా నిలబడలేకపోవడము, 1st హౌస్లో కావచ్చు, 3rd హౌస్లో కావచ్చు, 5th హౌస్లో కావచ్చు, 9th హౌస్, ఇటువంటి హౌసెస్లో కేతు ఉన్నప్పుడు వారి యొక్క మైండ్ ఒక దాని మీద ఫోకస్డ్గా ఉండకుండా ఎక్కువగా పరిపరి విధాలుగా ఆ మైండ్ డైవర్ట్ అవుతూ ఉండడము, చాంచల్యం ఎక్కువ ఉండడము, జీవితంలో ఏది సాధించాలనే క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండడము అనేది కేతు అందించేటువంటి ఒక నెగిటివ్ రిజల్ట్. అలాగే కొంత క్రిమినల్ టెండెన్సీస్, వైలెంట్ టెండెన్సీస్, ఇవన్నీ కూడా కేతు అందిస్తాడు. కొంతమంది ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఫేమస్ పర్సనాలిటీస్, పొలిటీషియన్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళ పర్సనాలిటీస్లో వాళ్ళ డెత్ని కనుక చూసినట్టయితే చాలా వైలెంట్ డెత్ అనేది ఫేస్ అవుతున్నటువంటి ఎగ్జాంపుల్ చూస్తే అందులో కేతు యొక్క పాత్ర ఉంటుంది. ఈ విధంగా సడన్ డెత్, అది కూడా వైలెంట్ డెత్, ఒక అటాక్ చేసో లేదా అగ్నిప్రమాదం కావచ్చు, ఏమైనా వెపన్స్తో గన్తో షూట్ చేసి కావచ్చు, వైలెంట్ డెత్ ఇవ్వడం కూడా కేతు యొక్క లక్షణము. అటువంటి కాంబినేషన్లో కనుక్కున్నట్టయితే, ఉదాహరణకి 12th హౌస్లో కేతు ఉండి 12th లార్డ్ కనుక నెగిటివ్గా స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే, కుజుడు ఇటువంటి ప్లానెట్స్తో కేతు కనుక కలిసి 12th హౌస్లో ఉండి 12th లార్డ్ కూడా 8th లార్డ్తోనో లేదా 12th హౌస్లో 12th లార్డ్తో ఉన్నట్టయితే వారు పాపగ్రహాలు అయి ఉంటే తప్పకుండా వారి ఆ టైంలో కేతు మహాదశ నడుస్తున్నప్పుడు తీవ్రమైనటువంటి సమస్యను సృష్టిస్తారు. యాక్సిడెంట్స్ గురి కావడము, చాలా వైలెంట్ యాక్సిడెంట్ అయి ఉండడము, అతనికి మిగతా ప్లానటరీ సపోర్ట్ ఉన్నట్టయితే ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడడం లేదా ఆ యాక్సిడెంట్లో మరణించడము, వైలెంట్ అటాక్స్కి గురవడం, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి చాలా సడన్ రిజల్ట్స్ నెగిటివ్ పర్స్పెక్టివ్లో. అదేవిధంగా క్రూయల్టీ, వైలెన్స్, ఇవన్నీ కూడా కేతు అందజేస్తాడు. ఆల్కహాల్ ఎక్కువగా సేవించడము, దానికి సంబంధించిన ఇండస్ట్రీలో పనిచేస్తుండడం, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి రిసోర్స్. కాబట్టి కేతు కేవలం ఆధ్యాత్మికమే కాకుండా మెటీరియలిస్టిక్గా కూడా చాలా చాలా మంచి రిసోర్స్ అందజేసేటువంటి ప్లానెట్. ఉదాహరణకి పంచమంలో కన్నా కేతు ఉన్నట్టయితే మంత్ర సాధనకి, ఎడ్యుకేషన్కి, హయ్యర్ ఎడ్యుకేషన్కి, నాలెడ్జ్ని ఎప్పుడు సంపాదించుకోవాలంటే ఒక తపన ఉండడానికి, రీసెర్చ్కి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్ 5th హౌస్లో ఉన్న కేతువు. అలాగే 9th హౌస్లో ఉన్న కేతువు ధర్మం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి, ఒక్కొక్క దశలో వారు ఫెనటిక్గా కూడా ఉంటారు. అంటే చాదస్తం, తన మతమే గొప్పది లేదా తన సిద్ధాంతమే గొప్పది అని ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఒక అటువంటి భావజాలంలో ఉండి ఇతరులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని తీసుకొస్తాడు కేతు 9th హౌస్లో ఉండి. అలా కాకుండా శుభగ్రహాల దృష్టి ఉండి పాజిటివ్గా ఉన్నట్టయితే వారు తమ ధర్మానికి కట్టుబడి ఉండడము, ఎక్కువగా దైవభక్తి కలిగి ఉండడము, రిలీజియస్ నేచర్ కలిగి ఉండడము, చారిటీ మైండ్ కలిగి ఉండడం, ఇటువంటివన్నీ కూడా అందిస్తాడు. అలాగే కేతు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన 12th హౌస్. 12th హౌస్లో కేతు ఉంటే మోక్షాన్ని ఇస్తాడు అనేది ఒక ప్రతీతి. అయితే మోక్షాన్ని ఇవ్వకపోయినా కానీ వారి యొక్క మైండ్ సెట్ ఎప్పుడు కూడా స్పిరిచువల్ అవుట్లుక్ అనేది ఎక్కువగా ఉంటుంది వారికి. వారు ఎప్పుడు కూడా స్పిరిచువల్ పర్సన్స్గా ఉండి అటువంటి ప్రాక్టీసెస్, అటువంటి సాధనలు చేస్తూ దైవానికి దగ్గరగా అవ్వాలి అనేటువంటి ప్రయత్నంలో ఎక్కువగా ఉంటారు 12th హౌస్లో కనుక కేతు ఉన్నట్టయితే. అయితే ఇదే కేతు 12th హౌస్లో ఉండి గురువు చేత కనుక చూడబడుతూ ఉంటే 5th ఆస్పెక్ట్తో కానీ 9th ఆస్పెక్ట్తో కానీ వారికి స్పిరిచువల్ అవుట్లుకే కాకుండా మెటీరియలిస్టిక్ సక్సెస్ కూడా అందిస్తాడు కేతువు. కేతు 12th హౌస్లో ఉండి గురువు కనుక చూస్తున్నట్టయితే
ఫారిన్ ట్రావెల్ ద్వారా మనీ రావడము, ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా చేస్తూ ఉండడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని ఈ కేతు అందిస్తాడు. ఎప్పుడు కూడా గురుకేతువుల కాంబినేషన్ అనేది చాలా చాలా మంచి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి భాగ్యంలో కేతు ఉండి, 9th హౌస్లో కేతు ఉండి, గురువు కనుక కేతువుతో ఉన్నా, కేతువును చూస్తున్నా చాలా మంచి ధార్మిక ప్రవృత్తి కలిగి రిలీజియస్ పర్సన్స్గా ఉండి చాలామందికి సహాయం చేయాలనేటువంటి ఒక నేచర్ ఉండి మంచి పేరుని తెచ్చుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు 9th హౌస్లో కేతు ఉన్నవాళ్ళు. కాబట్టి కేతు కేవలం కష్టాలు నష్టాలే కాకుండా చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ప్లానెట్. అదేవిధంగా ఎప్పుడైతే కేతు ఒక స్థానంలో ఉంటాడో, ఉదాహరణకి పంచమంలో కేతు ఉన్నాడు, పంచమాధిపతి కనుక యోగదా ప్లానెట్ అయినట్టయితే, జెమిని సిద్ధాంతం ప్రకారం యోగదా ప్లానెట్ అయినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు. అలాగే తాను ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి అధిపతి యోగకారకుడైన, ఆ రాశి అధిపతి ఏదైనా యోగంలో ఉన్నా కానీ కేతు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఆ గ్రహం ఇవ్వాల్సినటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని కేతు తన దశలో అందిస్తాడు. కేతు ఎప్పుడైతే ఒక రిజల్ట్ ఇస్తాడో అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అది చిక్కు చెదరకుండా ఆ జాతకుడికి అందించడం అనేది కేతు యొక్క ప్రత్యేకత. ఉదాహరణకి కేతువు వలన కనుక కష్టాలు అనుభవిస్తూ ఉన్నట్టయితే అటువంటి వారు కేవలం తమ యొక్క మానసికమైనటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా మాత్రమే ఆ కష్టాన్ని ఎక్కువగా ఫీల్ అవ్వకుండా తట్టుకునే స్టేజ్కి తీసుకొస్తాడు కేతు. ఎన్ని రెమెడీస్ చేసుకున్నా కానీ తగినంత ఫలితం ఇవ్వవు కేతు కనుక స్ట్రాంగ్గా ఉండి కష్టాలు ఇస్తున్నట్టయితే. ఎన్ని రెమెడీస్ చేస్తున్నా అది తమ ఆర్థిక సమస్యల్ని తీర్చలేకపోవచ్చు, లేదా కుటుంబ సమస్యలను తీర్చలేకపోవచ్చు. అలాంటప్పుడు ఒక టైంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అతను తన యొక్క ఆలోచన దృక్పథాన్ని మార్చుకుని కొంత డిటాచ్మెంట్ని పెంచుకుని మనుషులతో కూడా ఎక్కువగా ఫ్రెండ్లీ నేచర్ని ఎక్కువగా అలవాటు చేసుకుని ఉండడం ద్వారా ఆ సమస్యలను అతను ఫీల్ అవ్వకుండా కేతువు జాతకుడికి హెల్ప్ చేస్తాడు. జీవితం పట్ల అవగాహన పెంచేటువంటి ప్లానెట్ కేతువు. కేతువు కష్టాలు ఇచ్చాడు అంటే ఆ కష్టాల వల్ల ఆ జాతకుడు జీవితం పట్ల మెరుగైనటువంటి ఒక దృక్పథాన్ని ఏర్పరచుకుంటాడు. ఇది కేతువు ఆ జాతకుడికి చేసేటువంటి చాలా అద్భుతమైనటువంటి మేలు. కేతువు మామూలుగా మెటీరియలిస్టిక్ దృష్టితో చూసినట్టయితే కష్టాలు అనేవి పైకి కనపడినప్పటికీ కూడా లోపల ఇంటర్నల్గా ఆ జాతకుడికి చాలా చాలా మేలు చేస్తాడు తన కష్టాల ద్వారా. అలాగే సుఖాలు ఇచ్చినప్పుడు కూడా ఆ సుఖాలు అనుభవిస్తున్న ప్రాసెస్లో కూడా కొన్ని అనుకోని సంఘటనలు జరిగి తను నమ్మిన వారే తనకి ఎదురు తిరగడం కావచ్చు, తనని మోసం చేయడం, ఇటువంటి సంఘటనలు ఎదురయ్యి మనుషుల పట్ల ఆ జాతకుడు ఇంకా మెరుగైన దృక్పథాన్ని ఏర్పరచుకుని ఎవరిని కూడా మనం మరీ ఎక్కువగా క్లోజ్ అవ్వకూడదు, ఆచితూచి అడిగేయాలి, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు నేర్పించేటువంటి ప్లానెట్ కేతు. కాబట్టి కేతువు మహాదశ నడిచింది అంటే ఆ జాతకుడు తప్పకుండా 5 సంవత్సరాల తర్వాత జీవితంలో ఎన్నో 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 మంచి విషయాలు నేర్చుకుంటాడు. అది కేతువు ఇచ్చేటువంటి ఒక బ్లెస్సింగ్. కాబట్టి కేతు మహాదశ రావడము, రాహు మహాదశ రావడము, ఏ ప్లానెట్కి అయినా సరే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్లానెట్స్ అన్నింటిలో కూడా చాలా తక్కువ కాలంలో ఎక్కువ గుణపాఠాలు నేర్పించేటువంటి ప్లానెట్ ఏదైనా ఉందంటే అది కేతువు. కేతు మహాదశ రావడం అనేది జీవితంలో ఆ జాతకుడికి దైవానికి దగ్గర చేసేటువంటి పరిస్థితులు కలగచ్చు, లేదా జీవితం పట్ల అవగాహనని పెంచేటువంటి ఒక రిజల్ట్ ఇవ్వచ్చు. ఒక మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దడం అనేది కేతువు ఆ జాతకుడికి చేసేటువంటి అద్భుతమైనటువంటి మేలు. అదేవిధంగా అంతర్దశల విషయానికి వచ్చినట్టయితే కేతువు తన అంతర్దశలో మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే చంద్ర, రవి ఈ 2 ప్లానెట్స్ అంతర్దశలో కొంత ప్రతికూలతలు కలిగేటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు. చంద్ర అంతర్దశలో ఎక్కువగా మానసిక సమస్యలు, మానసిక వేదన, డిప్రెషను, లేదా ఎక్కువగా కోపం రావడము ఇవన్నీ కూడా ఉంటాయి. రవి యొక్క మహాదశలో ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు ఒడిదుడుకులు ఎక్కువగా ఉండడము, కొంచెం అధికారానికి భంగం కలుగుతూ ఉండడము, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, వీరికి అధికారంలో ఉన్న వారికి కొంత గవర్నమెంట్ నుంచి పనిష్మెంట్ ఎదురవడము, ఇటువంటి కొంత ధోరణి అనేది ఉంటుంది. ఇక కుజుడి యొక్క అంతర్దశలో కేతు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే బుధుడి యొక్క అంతర్దశ చూసినట్టయితే ఫినాన్షియల్ లాసెస్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కేతు యొక్క మహాదశలో, బుధ అంతర్దశలో. అయితే బుధుడు స్ట్రాంగ్గా ఉంటే ఒకవేళ లాసెస్ వచ్చినా కానీ మళ్ళీ రికవర్ అయ్యి నార్మల్ స్టేట్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక కేతు యొక్క అంతర్దశలో గురువు చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. స్పిరిచువల్గా, మెటీరియలిస్టిక్గా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి ప్లానెట్ కేతు గురువు యొక్క అంతర్దశలో. శుక్ర అంతర్దశలో అన్ని విధాలుగా కూడా లగ్జరీస్కి ఎక్కువగా గురి, మనశ్శాంతికి దూరం అవ్వడము, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉండడము, భార్యాభర్తల మధ్య కొంతవరకు ఒక గ్యాప్ రావడము, ఇటువంటి కొంత అసంతృప్తికరమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని యొక్క అంతర్దశలో కూడా కేతువు ఎక్కువగా జాతకాన్ని కష్టపడేలా చేసి
దాని ద్వారా సక్సెస్ను పొందడము అనేది కేతువు శని యొక్క అంతర్దశలో ఇస్తాడు. ఇక రాహు అంతర్దశలో కేతు ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా సందర్భాల్లో మంచి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేతు మహాదశ కనుక వచ్చింది అంటే అది జాతకుడికి ఎన్నో విషయాలు నేర్పించేటువంటి ఒక పీరియడ్గా అర్థం చేసుకుని వీలైనంత వరకు దృక్పథాన్ని కూడా మార్చుకుని ఇంకా మెరుగైనటువంటి మనిషిగా ఎదగడానికి తన వంతు ప్రయత్నంగా చేసినట్టయితే కేతు ఇంకంత ఆ జాతకుడికి హెల్ప్ చేసి ఇంకా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు కలిగిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.